శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. మేషరాశి వారికి ఈ 2026 జూలై 21వ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే కనుక ఈ మేషరాశి వారికి సాధారణంగా కనిపించే ఒక సంఘటన భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణం కాబోయే సూచనలు ఉంటున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక ఒక స్త్రీ ద్వారా వచ్చే సమాచారం, సలహా లేదా పరిచయం మీకు కొత్త అవకాశాలకు ద్వారం తెరుచుకునే సూచనలు ఉండొచ్చు. అందుకే ఈరోజు ఎవరి మాటలను కూడా తేలికగా తీసుకోవద్దు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పనిలో వేగం పెరుగుతుంది. మీ నిర్ణయాలను పరీక్షించేటటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా మీరు చూపించే ఆత్మవిశ్వాసం అందరినీ ఆకట్టుకుంటుంది. గతంలో చేసిన ఒక పనికి ఇప్పుడు ప్రశంసలు దక్కే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వారికి ఒక అనుకూల సమాచారం అందే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా చూసినట్లయితే కనుక ఈ వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళా కస్టమర్ కానీ లేదా మహిళా భాగస్వామి ద్వారా కానీ ఒక మంచి సహకారం లభించవచ్చు. చిన్న పెట్టుబడితో ప్రారంభించే ఒక ఆలోచన భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలదు. ఇక వీరికి ఆర్థిక విషయాలలో చూసినట్లయితే కనుక ఆర్థికంగా ఈరోజు సంతృప్తికరంగానే ఉండబోతూ ఉంది. ఇక మేషరాశి వ్యక్తుల గురించి చూసినట్లయితే కనుక ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పనిలో వేగం పెరుగుతోంది. ముఖ్యంగా మీ యొక్క నిర్ణయాలను పరీక్షించేటటువంటి పరిస్థితులు ఎదురైనా కానీ మీరు చూపించే ఆత్మవిశ్వాసం అందరినీ ఆకట్టుకోబోతోంది. గతంలో చేసిన ఒక పనికి ఇప్పుడు ప్రశంసలు దక్కేటటువంటి అవకాశాలు విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక అనుకూల సమాచారం అందే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త పరిచయాలు లాభదాయకంగా మారే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళా కస్టమర్ కానీ లేదా మహిళా భాగస్వామి ద్వారా ఒక మంచి అవకాశం లభించవచ్చు. చిన్న పట్టుబడితో ప్రారంభించే కొత్త ఆలోచన భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వగలదు. ఆర్థికంగా కూడా ఈరోజు సంతృప్తికరంగానే మారుతోంది. నిలిచిపోయిన చిన్న మొత్తం చేతికి రావచ్చు. అయితే కోరికల కోసం కాకుండా అవసరాల కోసం మాత్రమే ఖర్చులు చేయడం చాలా ముఖ్యం. పొదుపు గురించి ఆలోచన చేయడం మీరు ప్రారంభిస్తారు. కుటుంబంలో కూడా ఈరోజు ఆనందకరమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. అలాగే తల్లి లేదా ఇంట్లోని పెద్ద మహిళ ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని తెస్తోంది. జీవిత భాగస్వామితో కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటున్నాయి. ప్రేమలో ఉన్నవారికి అపార్థాలు తొలగిపోతాయి, మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా శక్తి బాగానే ఉంటుంది. అయితే కోపాన్ని తగ్గించుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. ఉదయం కొద్దిసేపు నడవడం వల్ల ఉత్సాహం పెరుగుతుంది. మేషరాశి వారికి రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపు ఉదయాన్నే సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఎర్రటి పువ్వులు సమర్పించండి. అనంతరం ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి. మీకు సాధ్యమైతే ఎర్ర కందిపప్పు లేదా ఎర్రటి పండ్లను అవసరమైన వారికి దానం చేయండి. ఈ పరిహారం వల్ల ధైర్యం, విజయం, శత్రుబాధల నుంచి ఉపశమనం కలుగుతుంది. రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.